రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశారు, నిరాహార దీక్ష కూడా చేశారు. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డ ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశారు. ఏదో పళ్ళుతోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినట్టు బాగా వచ్చాడు నా ముందు. రాజకీయాలు మీకు బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాగా వచ్చాడు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడైతే చెవుల్లో పూలు పెట్టుకుని నవ్వడానికి ఎవడలేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు. నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చూని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది కానీ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాం, నీలాంటి థర్డ్ గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా. నేను మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, నీకే కనుక దమ్ము ఉంటే, నువ్వు అంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడు కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడు కొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసే స్వామి అందరికీ. ఒక ప్రజలు తెలియక ఓట్లు వేసేది, కంగారు పడతాను, తొందరలోనే ఉంది నీకు. నా పదం ఓడగొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి, దగ్గరలోనే ఉన్నాయి, కంగారు పడ. నీకేదైనా నువ్వు చాలా గొప్పవాడివి, నా అంత బలమైన వాడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నీ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఆయన. మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడనే పెట్టు. మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతాను, ఏమవుతుందో చూపించాను. నీకు నిజంగా నీలో నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంటే, మీ ఎలక్షన్లో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడుతుంది ఆయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద నీ ఆమెను పెట్టి పోటీ చేయను. నేను ఏదో చిన్నోడిని పెడతాను, నీ మీద ఏమవుతుందో చూద్దు. కానీ ఏదో గెలిచేస్తే ఓసారి ఏదో పెద్ద పోటీగాడిదని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు, గాలిలోనే పోతాం. నేను మంచివాడిని కాదు, నేనేదో పెద్ద నా బొచ్చుగా అని బేకాను, నా బొచ్చు బేకాను. నా ఇంట్రుకు మొక్కగాని బేకాను. జక్కంపూడకు మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుకుంటాం. నా బొచ్చుగాడు నువ్వే నన్ను పీకేది. బుర్రలో పెట్టుకుని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నాం. అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నాం, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారి లేస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నాను. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, నీ బ్రాహ్మణ ఆస్తులు ఎక్కడి నుంచి లాక్కొచ్చావు, ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోతుంది. ఎవరికో అవసరం లేదు, మీ నాయకుడికి పెడితే చాలు. నువ్వేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోతుంది. ఏదైనా రెడీగా ఉండు నాయన. నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు, ఇంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం రెస్ట్ తీసుకున్నామని ఆగాము. కొద్ది కాలం వెయిట్ చేయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను.
చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు. స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరంలే, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేక నీకు కొలెస్ట్రాల్, బీపీ ఇంకోటి వస్తే సస్తావు గమని తొందరగా. నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించకు, నాకు అంత బాగానే ఉంది. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయకు, నీ గురించి నువ్వు ఆలోచించు. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో నువ్వు మేము పులిని సింహాన్ని ఒప్పుకున్నావు కదా. సింహం ఎప్పుడైనా, రాజు రాజే, గెలిచినా ఓడినా జక్కంపొడి ఇక్కడ. కాదు, కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలా ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుద్ది. నీకు నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ ఉండు, అది ఎక్కువ అవసరం లేదు. ఒక 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తాను. ఏంటి గోల్ ఏంటి, గొడవ ఏంటి, నేను చేసే దోపిడీని అవినీతి ఈ స్థాయిలో చూపిస్తున్నాను ప్రజలకి అని చెప్పి లబోదికం నువ్వు 4 గోళ్ల మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి. నిద్ర ఉండదు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను రా స్వామి, అనవసరంగా ఎక్కడ పెట్టుకున్నాను రా బాబు అని చెప్పి దండం పెడతాం. తొందరలోనే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేవు, రెడీగా ఉండదండి. రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశా, నిరాహార దీక్ష కూడా చేశా. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డ, ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశాను. ఏదో పళ్ళుతోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినట్టు బాలబచ్చాడు నా ముందు. రాజకీయాలు నీకు బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాలబచ్చాడు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో చెవులో పూలు పెట్టుకుని నవ్వడానికి ఎవడు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు, నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చూని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీలాంటి కూడా మాట్లాడేది కానీ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాం, నీలాంటి 3rd గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తా ఉన్నా, నేను మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే కనుక దమ్ముంటే, నువ్వు అంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలో ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడు కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడు కొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసే స్వామి అందరికీ. పాపం ప్రజలు తెలియక ఓట్లు వేసేది, కంగారు పడతాను. తొందరలోనే ఉంది నీకు. నా పదం ఓడగొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి, దగ్గరలోనే ఉన్నాయి, కంగారు పడ. నీకేదైనా నువ్వు చాలా గొప్పవాడివి, నా అంత బలమైనోడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నీ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఆయన. మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడనే పెట్టు. మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతాను, ఏమవుతుంది చూపించాను. నీకు నిజంగా నీలో నేను చాలా గొప్పవాడిని అనే ఫీలింగ్ ఉంటే, మీ ఎలక్షన్లో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, స్టేట్ ఎలక్షన్ కమిషనే పెడుతుంది ఆయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆమెను పెట్టి పోటీ చేయను. నేను ఏదో చిన్నోడిని పెడతాను నీ మీద, ఏమవుతుందో చూద్దు. కానీ
ఏదో గెలిచేస్తే ఓసారి ఏదో పెద్ద పోటుగాడు అని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు గాలిలోనే పోతాం. నేను మంచివాడిని కాదు, నేనేదో పెద్ద నా బొచ్చుగా బేకాలను, నా బొచ్చు బేకాలను.